హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా Iqoo 9 Pro లాంచ్ అయింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బాక్స్లో వచ్చే కంటెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మొబైల్ ఫోన్ ఉంటుంది. మొబైల్ కూడా వచ్చేసి ఇది 12 టోన్ కలర్తో వస్తుంది అండ్ వేగాన్ లెదర్తో ఇది వస్తుంది. లెదర్ ఫినిష్తో చూడడానికి అట్రాక్ట్గా కనిపిస్తుంది. అండ్ బాక్స్లో చూసుకున్నట్టయితే కేస్ ప్రొవైడ్ చేశారు. ఇది క్లియర్ కేస్ అండ్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ అండ్ ఛార్జర్. ఇది 120 వాట్ ఛార్జర్ అండ్ టైప్-C టు టైప్-C కేబుల్ ఉంటుంది అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంటుంది. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ ఇప్పుడు మొబైల్ బాడీ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దీని బాడీ డిజైన్ గురించి మాట్లాడినైతే బ్యాక్ సైడ్ వేగాన్ లెదర్ ఫినిష్తో వస్తుంది అండ్ ఇది పట్టుకుంటే చాలా ప్రీమియంగా ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే స్కాచ్ సెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది అండ్ సైడ్ ఫ్రేమ్ వచ్చేసి ప్లాస్టిక్స్తో వస్తుంది. థిక్నెస్ వచ్చేసరికి 7.9 mm దీంతో ఇది ఉంటుంది. అండ్ దీని వెయిట్ వచ్చేసరికి 190 grams ఉంటుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే అండ్ ఇది 1.K రిజల్యూషన్తో వస్తుంది. LTPO ప్యానల్, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్తో వస్తుంది. ఇది 10-bit ప్యానల్ అండ్ బ్రైట్నెస్ వచ్చేసరికి 300 nitsతో వస్తుంది. ఎండలైనా బాగానే కనబడుతుంది. అండ్ ఇది స్వెట్ టచ్ టెక్నాలజీతో కూడా వస్తుంది. అండ్ టచ్ రెస్పాన్స్ అయితే చూడడానికి బాగానే ఉంది అండ్ డాల్బీ విజన్ కూడా ఇందులో ఉంటుంది. అండ్ సౌండ్ విషయానికి వస్తే ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ లేదు. అండ్ ఇది స్టీరియో స్పీకర్స్ కాబట్టి సౌండ్ వినడానికి అయితే చాలా లౌడ్గానే ఉంటుంది, క్లియర్గానే బాగానే వినపడుతుంది. అండ్ చిప్సెట్ విషయానికి వచ్చేసరికి ఇది 12 చిప్ పవర్తో వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2+ సపోర్ట్తో వస్తుంది అండ్ Q1 చిప్ కూడా ఇందులో ఉంటుంది. అండ్ కంపెనీ క్లెయిమ్ చేసిన ప్రకారం చూస్తే Q1 చిప్ మాత్రం ఇది గేమ్లో మాత్రం ఉపయోగపడుతుంది. అంటే మీన్స్ గేమ్ లేటెన్సీని ఇంప్రూవ్ చేయడానికి, మన ఫ్రేమ్ రేట్ని ఇంప్రూవ్ చేయడానికి, అంటే గేమ్ ఆడేటప్పుడు మనం ఫ్రేమ్స్ డ్రాప్ అవ్వకుండా ఇది ఫ్రేమ్స్ని యాడ్ చేసి గేమ్ని స్మూత్గా రన్ అయ్యేటట్టు ఈ చిప్ సెట్ పనిచేస్తుంది, Q1 చిప్ సెట్. అండ్ గేమ్లో గ్రాఫిక్స్ చాలా వైబ్రెంట్గా కనపడడానికి చిప్ సెట్ ఉపయోగపడుతుంది. అండ్ 144Hz రిఫ్రెష్ రేట్ అనేది ఓన్లీ గేమ్లోనే ఉపయోగపడుతుంది. మిగతా టైంలో 120Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ చూసినా, ఇన్స్టా చూసినా, ఎనీ అదర్ యాప్స్ యూజ్ చేసినా సరే కానీ ఓన్లీ 120Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉపయోగపడుతుంది. అండ్ మొబైల్ వర్కింగ్ మొత్తం స్నాప్డ్రాగన్ 8 Gen 2+ ప్రాసెసర్ మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది. Q1 చిప్ సెట్ మాత్రం ఓన్లీ గేమ్లోనే ఉపయోగపడుతుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 2+ అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఇది ఎలాంటి గేమ్స్ అయినా హ్యాండిల్ చేయగలదు హై గ్రాఫిక్స్లో. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 5160 mAh బ్యాటరీ అండ్ 120 watt ఫాస్ట్ ఛార్జర్తో ఇది వస్తుంది. అండ్ దీన్ని 30 minutes లోపే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. బాగా గేమ్స్ ఆడిన వాళ్ళు, హెవీ యూజర్స్కి మాత్రం డేలో ఒక్కసారైనా దీన్ని ఛార్జ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నార్మల్ యూజర్స్కి మాత్రం 1.5 day మాత్రం రావచ్చు. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్తో ఇది వస్తుంది. ఇది ఫన్ టచ్ ఓఎస్తో రన్ అవుతుంది. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ 14తో వస్తుంది అండ్ ఇది కస్టమ్ UI. అండ్ ఇందులోని ఫీచర్స్ విషయానికి వస్తే ఇది బ్లూటూత్ 5.3తో వస్తుంది, వైఫై 7తో వస్తుంది అండ్ IR బ్లాస్టర్ ఉంటుంది. NFC లేదు. IP54 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది అండ్ ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. జస్ట్ చినుకులు లాంటి వాటర్ ఏమన్నా పడితే తట్టుకోగలదు. కంప్లీట్ వాటర్లో ముంచితే మొబైల్ పాడవుతుంది. అండ్ సెన్సార్ విషయానికి వస్తే జైరోస్కోప్ సెన్సార్, మ్యాగ్నోమీటర్ సెన్సార్, అన్ని సెన్సార్స్ ఇందులో ఇచ్చారు, ఏం స్కిప్ చేయలేదు. జైరోస్కోప్ సెన్సార్ అయితే బాగానే గేమ్లో వర్క్ చేస్తుంది. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే అయితే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX
920 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ మెయిన్ కెమెరా సోనీ IMX 920 సెన్సార్ కాబట్టి ఫొటోస్ అయినా వీడియోస్ అయినా డే అండ్ నైట్లో ఎక్కడైనా సరే బాగానే క్యాప్చర్ చేయగలదు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 1080p వరకు వీడియో మాత్రం రికార్డ్ చేయొచ్చు. 4K సపోర్ట్ అయితే లేదు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే బేస్ మోడల్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB మోడల్తో వస్తుంది. అండ్ UFS 3.1తో వస్తుంది స్టోరేజ్. అండ్ 8GB ర్యామ్ ప్లస్ 256GB అండ్ 12GB ప్లస్ 256GB ఈ రెండు మాత్రం UFS 4.0తో వస్తున్నాయి. నాకు తెలిసి 8GB ప్లస్ 12GB వేరియంట్ ఈజ్ ద బెస్ట్, అదే ఎక్కువ. మొబైల్ బాడీ విషయానికి వస్తే మీన్స్ బాడీ డిజైన్ విషయానికి వస్తే బాటంలో చూసుకున్నట్లయితే స్టీరియో స్పీకర్ అండ్ టైప్ సి పోర్ట్ అండ్ ప్రైమరీ మైక్. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే హయ్యర్ బ్లాస్టర్ అండ్ సెకండరీ మైక్. అండ్ రైట్లో చూసుకున్నట్లయితే పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ బటన్స్ ఉన్నాయి. అండ్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, కాస్త చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. ఫ్యూచర్లో ఇంప్రూవ్ చేసుకుంటాను. ఈ వీడియో చూశాక ఒక లైక్ చేసి వెళ్ళండి.